అనగనగా అది ధర్మానందనవనమనే ఊరు. ఆ ఊరిలో సీతారత్నమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఉత్తమ ఇల్లాలు, జాలి దయ కలిగిన సేవకురాలు, కలిగినంతలో సహాయం చేసే పుణ్యాత్మురాలు. దాంతో సీతారత్నమ్మ ఎక్కడ కనబడినా చేతులు జోడించి ఎంతో గౌరవంగా దండం పెట్టేవాళ్లు, మర్యాదపూర్వకంగా పలకరించేవాళ్లు. ఒక రోజున, ఏం చెంచలయ్యా, చాలా రోజులకు ఇలా వచ్చావు? నా ఆరాటం పోరాటం మీకు తెలియంది కాదు కదమ్మా. అవునవును, వెంకటలక్ష్మి ఎలా ఉంది? పెద్ద ఆసుపత్రిలోనే ఉందా? అవును అమ్మగారు, పెద్ద ఆసుపత్రిలోనే ఉంది. తన బాగోగుల గురించి తమని చెప్పేద్దామని ఇలా వచ్చానమ్మా. డబ్బేమైనా కావాలా చెంచలయ్యా? వద్దు తల్లి, మీ చల్లని చూపు చక్కని మాట చాలు. ఇక వెళ్ళొస్తానమ్మా. మంచిది చెంచలయ్యా, వెంకటలక్ష్మిని బాగా చూసుకో. తమరంతగా చెప్పాలా తల్లి? ఉంటాను అని చెప్పి చెంచలయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సీతారత్నమ్మ భర్త రాజశేఖరం ఏవేవో వ్యాపార పనులంటూ ఎప్పుడు చూసినా పనివాళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు. తగిన సలహాలు సూచనలు వారికి ఇస్తుండేవాడు. వాళ్లకి 2 కొడుకులు. పెద్దవాడు గోవిందరాజు, చిన్నవాడు సుధాకర్. గోవిందరాజుకు సుశీలతో, సుధాకర్కు కల్పనతో పెళ్లి జరిపించి ఎవరి సంసారాన్ని వాళ్లకు అప్పగించారిద్దరు. గోవిందరాజు చదువుకున్నవాడు, తెలివైనవాడు కావడంతో టౌన్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పెద్ద ఇంటిలో హుందాగా ఉండేవాడు. చిన్నవాడు సుధాకర్ మామూలు గుమాస్తాగా పనిచేస్తూ ఇరుకు గదిలో ఉండేవాడు. సీతారత్నమ్మకి పెద్ద కొడుకంటేనే ఎక్కువ మక్కువ. పెద్ద ఉద్యోగస్తుడు కాబట్టి అడిగినప్పుడల్లా డబ్బులు లేదనకుండా ఇచ్చేవాడు గోవిందరాజు. ఒక రోజున సీతారత్నమ్మ చాలా హడావిడి పడసాగింది. అందుకు కారణం ఆమె అన్నయ్య కృష్ణమూర్తి పట్నం నుండి రావడమే. 20 ఏళ్లు పట్నంలో ఉన్న కృష్ణమూర్తి తన దగ్గరికి వస్తున్నానని కబురు పెట్టాడు. అందుకే 2 కొడుకులను కోడళ్లను పిలిచి చిన్న సమావేశం లాంటిది ఏర్పాటు చేసింది సీతారత్నమ్మ. పెద్దోడా, చిన్నోడా, మీ మేనమామ కృష్ణమూర్తి పట్నం నుంచి వస్తున్నాడు. ఓ 15 రోజులు ఇక్కడే ఉంటాడు. మీకు తోచిన రీతిలో మనకు మాట రాకుండా చూసుకోవాలి అని చెప్పగానే గోవిందరాజుకు, సుధాకర్కు చాలా సంతోషమనిపించింది. అయ్యో అమ్మా, నువ్వు అంతలా చెప్పాలా? నా పెద్ద ఇంటిలో నా సంపాదనతో అన్ని విధాలా మామయ్యని బాగా చూసుకుంటాను. అవునత్తయ్యా, మీకు అన్నయ్యంటే నాకు పెద్దనాన్న అవుతారు కదా. ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఉన్నన్ని రోజులు మహారాజులా చూసుకుంటాం అని పెద్ద కొడుకు పెద్ద కోడలు చెప్పడంతో సీతారత్నమ్మ ఎంతగానో మురిసిపోయింది. యారా చిన్నోడా, మీ మేనమామని నువ్వెలా చూసుకుంటావో చెప్పలేదు. ఏమయ్యా, సంపాదన సరిగ్గా లేక చిన్నోడు ఇరుకు గదిలో ఉంటున్నాడు. ఇక వాడెలా చూసుకుంటాడు చెప్పు? అందుకే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కొడుక్కి. అంతేనా బాబు? నా సంపాదన తక్కువగా ఉండవచ్చు, నేను ఇరుకు గదిలో కాపురం ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనమ్మా. ఏమని? మామయ్య ఉన్నన్ని రోజులు ఏ లోటు రాకుండా చూసుకుంటామని. ఏం కల్పన? అంతేనండి, మాకు ఉన్నంతలో మేము చూసుకుంటాం. మేము పచ్చడి మెతుకులు తిన్నా పెదనాన్నకి కూరతో అన్నం పెడతానత్తయ్యా. చిన్నోడా, నీ దగ్గర మహా అంటే ఒక్కరోజు ఉండటమే కష్టం. నీ ఇరుకు గదిలో నీ భార్య పిల్లవాడితో ఉండడమే గగనమంటే నేను, మీ నాన్న, మీ మామయ్య ఎలా ఉండగలుగుతామో అనే భయం పట్టుకుంది అని అనగానే సుధాకర్ దంపతుల ముఖం చిన్నబోతుంది. అది చూసి పెద్దవాడు పెద్ద కోడలు నవ్వుకుంటారు. రత్నం, చిన్నవాడు చిన్న కోడలు నొచ్చుకునేలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? వాళ్ళకున్నంతలో వాళ్ళు చూసుకుంటామని చెబుతున్నారు కదా. నేనేమి చిన్న కొడుకును చిన్న కోడలును నొప్పించాలని అనడం లేదండి. ఉన్న వాస్తవం చెబుతున్నాను. వాడి సంపాదన తక్కువ కాదా? వాడు ఉండేది ఇరుకు గదిలో కాదా అని అంటుంటే పెద్దవాడు గోవిందరాజు కల్పించుకుని, అమ్మా, నువ్వేం బాధపడకు. నువ్వు, నాన్న, మామయ్య ఉన్నన్ని రోజులు నా దగ్గరే ఉండండి. ఇంకా చెప్పాలంటే తమ్ముడిని కూడా తన కుటుంబంతో వచ్చి ఉండమను. నేనేమి వద్దని చెప్పడం లేదు కదా అని అన్నాడు. ఆ మాటలు విని సీతారత్నమ్మ ఆనందపడింది. తన పెద్ద కొడుకు మనసు చాలా విశాలమైందని సంతోషించింది. విన్నావా చిన్నోడా, అన్నయ్య ఏమంటున్నాడో అని అనగానే సుధాకర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. కల్పన మాత్రం కల్పించుకొని, అక్క బావగారికి శ్రమ ఎందుకులే అత్తయ్య, మాకు తోచిన రీతిలో మేం చూసుకుంటాం పెదనాన్నని అని అంది.
వెంటనే వెటకారంగా ఆ ఒక్కరోజు మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు. అని అంది సీతారత్నమ్మ. ఆ మాటలకు పెద్ద కోడలు సుశీల ముసిముసిగా నవ్వుతుంది. దాంతో కల్పన సుధాకర్ను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరునాడు కృష్ణమూర్తి కార్లో సీతారత్నమ్మ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు మేనల్లుళ్లను చూసి నవ్వుతూ, ఏరా అల్లుళ్ళు, ఈ మామయ్యని మర్చిపోయారా? నిన్ను మర్చిపోవడమా? లేదు మామయ్య, నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీలాగా బతకాలని చదివాను. మంచి ఉద్యోగం వచ్చింది. పెద్ద ఇల్లు కొన్నాను. ప్రయోజకుడు అయ్యావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా పెద్దోడా. ఇక తను సుశీల, నా భార్య మామయ్య. నాకెందుకు తెలియదురా, మీ పిల్లప్పుడు చూశాను కదా. బాగున్నారా పెదనాన్న? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? మీ మేనల్లుడు నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు పెదనాన్న వాడిలో సగం కదా తల్లి. అంటూ సుధాకర్ను కల్పనని చూశాడు. ఏరా చిన్న మేనలుడా, అంతా పెద్దవాడే మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు? మౌనంగా ఏం లేను మామయ్య, అన్నయ్య మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడే అవకాశం కోసం చూస్తున్నాను అంతే. ఏరా సుధాకర్, నువ్వింకా అదే నెమ్మదిగా ఉన్నావా? ఏం మారలేదు? మామయ్య, తను నా భార్య కల్పన. నమస్తే పెదనాన్న. నమస్తే తల్లి. సారీరా, నీ పిల్లప్పుడు నాకు ముఖ్యమైన పని ఉండే, అందుకే రాలేకపోయాను. సరేలే మామయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పద మామయ్య, ఇంటికి వెళ్దాం. నీ ఇంటికి వదిలే తమ్ముడు, అసలే నీది ఇరుకు గది కదా. మామయ్య, మన ఇంటికి వెళ్దాం కదా, పెద్ద ఇల్లు బాగుంటుంది. అవునురా అన్నయ్య, పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళు. అక్కడ నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. అవును మామయ్య, వాడిది ఇరుకు గది, మీరేం ఉండగలుగుతారు? కావాలంటే వాడిని వాడి కుటుంబాన్ని ఇక్కడికే పిలిపించుకుందాం అని అన్నాడు గోవిందరాజు. అన్నయ్య మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మేనమామ చూస్తే బాగుండదని సుధాకర్ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణమూర్తి మాటల్ని వేరే వైపు మళ్లించాడు. వారం రోజులు గోవిందరాజు ఇంట్లో గడిపిన కృష్ణమూర్తి ఆ రాత్రి పడుకోగాని పెద్దవాడి గదిలోంచి మాటలు వినపడసాగాయి. ఏమండి, పెదనాన్న ఎన్ని రోజులు ఇక్కడుంటారు? మనకు ప్రైవసీ లేకుండా పోతోంది కదండి. వారం రోజులకే ఇలా మాట్లాడితే ఎలా సుశీల? మామయ్య ఎన్ని రోజులుంటాడో ఏమో, కొద్దిగా ఓపిక పట్టు అంటూ బుజ్జగించాడు. ఆ మాటలు విన్న తర్వాత కృష్ణమూర్తికి నిద్రపట్టలేదు. మరునాడు కృష్ణమూర్తి నిద్రలేవగానే, ఏరా పెద్దోడా, చిన్నవాడి దగ్గర 2 రోజులు ఉండి వద్దామనుకుంటున్నాను అని అనగాని పెద్దవాడు బిత్తరపోయి తనలో తను రాత్రి మాటలు మామయ్య విన్నాడా ఏంటి అని అనుకుని పైకి మాత్రం, తొందరేముంది మామయ్య, కొన్ని రోజులు ఉండండి. లేదురా, చిన్నవాడు బాధపడతాడు కదా, 2 రోజులు వాడి దగ్గర ఉండి వస్తాను అని చెప్పగాని రాత్రి భార్య మాటలకు గోవిందరాజు కూడా ఎక్కువ బలవంత పెట్టకుండా సరేనన్నాడు. మరునాడు కృష్ణమూర్తి సుధాకర్ ఇంటికి వెళ్ళాడు. 2 చిన్న రూములున్న ఇల్లు అది. ఇరుగ్గా ఉంటుంది. ఇబ్బందిగానే ఇంటిలోకి నడిచాడు కృష్ణమూర్తి. కల్పన, సుధాకర్ సంతోషంగా కృష్ణమూర్తిని ఆహ్వానించారు. వారి ముఖాల్లో సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి. మామయ్య, ఇరుకు గదిలో సర్దుకుంటారా అని అడిగాడు సుధాకర్. కృష్ణమూర్తికి లోపల ఇబ్బందిగా ఉన్నా పైకి మాత్రం, అదేమిట్రా అలా అంటున్నావు, సర్దుకుంటాను అని చెప్పడంతో కల్పన, సుధాకర్ ఆనందపడతారు. రాత్రి భోజనాలు పూర్తి కాగానే వాళ్లు పడుకునే గదిని కృష్ణమూర్తికి కేటాయించారు. భార్యాభర్తలు హాల్లో పక్క వేసుకున్నారు. అది చూసిన కృష్ణమూర్తి మనసు కలుక్కుమంది. మౌనంగా వారి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుని పడుకున్నాడు. కాని నిద్ర రాలేదు. ఇక రాత్రి, కల్పన, మామయ్యకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అసలే మన ఇల్లు ఇరుకు. ఆయన పట్నం నుండి రాక వచ్చాడు. నువ్వేమంటావు? భలే వారండి. పెదనాన్న ఎన్ని రోజులున్నా వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. సరుకులు నిండుకుంటే నా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టైనా సరుకులు తీసుకుని వచ్చి మీకు మాట రాకుండా చూసుకుంటాను అని చెప్పగానే సుధాకర్ పొంగిపోయాడు. నా అర్ధంగా అనిపించావు. గుమస్తా ఉద్యోగం చేస్తున్న నాకు అన్ని విధాలుగా అండగా ఉండి నా బరువు బాధ్యతలు పంచుకుంటున్న నీకు నేనేమి ఇవ్వగలను కల్పన? మీరు నాకు భర్త కావడమే నా అదృష్టం అని మాట్లాడుకుంటున్న వారి మాటలు విన్న కృష్ణమూర్తి ఒక నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రపోయాడు.
తెల్లవారిన తర్వాత కృష్ణమూర్తి సీతారత్నమ్మను పిలిచాడు. చెల్లెమ్మ, నా శేష జీవితం సుధాకర్ దగ్గర గడపాలనుకుంటున్నాను. నాకు పిల్లలు లేరు. కల్పనను నా కూతురుగా ప్రకటిస్తున్నాను. ఇరుకు గదిలో ఉంటున్న నా అల్లుడు బిడ్డకు 3 బెడ్రూమ్ల ఇల్లు కట్టించి నా ఆస్తి కల్పన పేరు మీద మారుద్దామనుకుంటున్నాను అని చెప్పాడు కృష్ణమూర్తి. సీతారత్నమ్మ ఆశ్చర్యంతో, అన్నయ్య, పెద్దవాడైన గోవిందరాజును వదిలిపెట్టి ఈ ఇరుకు గదులున్న ఇల్లు ఎలా నచ్చింది? చెల్లెమ్మ, చిన్నవాడు కుటుంబం నివసించేది ఇరుకు గదే అయినా వారి హృదయాలు విశాలమైనవి అని జరిగిన విషయమంతా సీతారత్నమ్మకి తెలియచేశాడు. అన్నయ్య మాటలతో ఇన్ని రోజులు సుధాకర్ను చిన్నచూపు చూసినందుకు మనసులోనే పశ్చాత్తాపడింది సీతారత్నమ్మ. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.